సామాజిక వర్గం సమిష్టిగా ముందుకు వెళుతూ అభివృద్ధి వైపు అడుగులు వేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం స్థానిక తెలుగుల వారి చెరువు పార్కు ప్రక్కన గల చందన రమేష్ గార్డెన్స్లో ఘనంగా జరిగింది. సంఘ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు వసాది సత్యనారాయణ, దూదిరాము, నరవ శ్రీనివాసరావుల సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం ఉసిరి చెట్టు దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సినీ నటుడు మొల్లేటి బాలాజీ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, న్యాయవాది వైసీపీ నాయకులు కోడి ప్రవీణ్, బీజేపీ నాయకులు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ యనుమల రంగబాబు, సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్వ అనంతం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఏజీటీఎస్ఎస్ కన్వీనర్ నరవ గోపాలకృష్ణ, రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షులు అంబటి గురుమూర్తి, కాకినాడ జిల్లా అధ్యక్షులు గొట్టిపల్లి కనకదుర్గ శ్రీనివాస్, పశ్చిమ అధ్యక్షులు చిప్పాడ మోహన్ రావు, కోనసీమ అధ్యక్షులు నేరేళ్ల కొండలరావు, సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేతలు నరవ భాస్కర్, నరవ సుధాకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడలు, వ్యాసరచన, క్విజ్, ఫ్యాన్సీ డ్రెస్, స్టార్ మహిళ వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులను కార్యవర్గం తరపున శాలువ, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ సంఘం ఐక్యతగా నడవాలని అన్నారు. చదువుతోనే అభివృద్ధి అని పిల్లలను చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు మురపాక వీర్రాజు, ముల్లేటి సత్యనారాయణ, కడమటి బులి సత్యనారాయణ, చిప్పాడ రుద్రబాబు, గౌరవ సలహాదారు కెల్లా వెంకటప్పారావు, కార్యనిర్వాహక అధ్యక్షులు అంబటి శివప్రసాద్, ఉపాధ్యక్షులు ముద్దూరి నాగేశ్వరరావు, అంబటి ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు మురపాక శ్రీనివాసరావు, కెల్లా సంధ్యాదేవి, అంబటి అప్పలరాజు, సింగవరపు శ్రీనివాస్ బాబు, నాని, కార్యనిర్వాహక కార్యదర్శులు కొమ్మనాపల్లి సత్యనారాయణమూర్తి, కుమిలి వెంకటేశ్వరరావు, సింగవరపు హైమవతి, జామి వీరబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి ముదుర్తి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున సామాజిక వర్గం వారు పాల్గొన్నారు.